నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సామాజిక విప్లవకారుడు దుమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలు చిరస్మరణీయమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో మీ ఇంటికి మీ డాక్టర్ ప్రారంభం. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ మెరుపుదాడులు. దీమగుంట్లలో హోరాహోరీగా సాగిన వృషభాల బల ప్రదర్శన పోటీలు. ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. యువత రక్తంలో ఉరకలెత్తిన దేశభక్తి. నంద్యాలలో భగత్ సింగ్ వర్ధంతి. సామాజిక న్యాయం, విద్యా ప్రమోదమే ధ్యేయంగా జీవించిన మహానీయుడు దుమ్మేటి వెంకటరెడ్డి 174వ జయంతి వేడుకలు నంద్యాలలో ఘనంగా జరిగాయి. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించారు. నంద్యాల కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో దుమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు కోలాహలంగా సాగాయి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ ఇతర అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ దుమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర పండుగగా చేయమని చెప్పి మనకి నిన్న ఆదేశాలు వచ్చాయి. ఆదేశాలు వచ్చిన వెంటనే డిఆర్ఓ గారు అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వారికి కూడా జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దుమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి తెలుసుకోవడం చాలా సంతోషం. అందులో నేను తూర్పుగోదావరి జిల్లాలో 4.5 సంవత్సరాలు పనిచేశాను. ఈ ప్రాంతం అంతా బాగా తెలుసు, ఎక్కువ కాలం పనిచేయడం వలన. వారు బోడసుకూరు, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సుమారు 3.5 జిల్లాలు, కోనసీమ, కాకినాడ, అలాగే తూర్పుగోదావరి, 4వది అల్లూరి సీతారామరాజులో కొంత భాగం. చాలా పెద్ద జిల్లా అది. 64 మండలాలు, 14 మున్సిపాలిటీస్ తో ఉన్న జిల్లా అది. ఆ జిల్లాలో ప్రస్తుతం కోనసీమ జిల్లాగా ఉన్న బోడసుకూరు గ్రామంలో దుమ్మేటి వెంకటరెడ్డి గారు జన్మించారు. మనం బోడసుకూరు పాసర్లపూడి వెళ్ళే మధ్యలో ఒక వారధి ఉంటుంది. ఆ వారధి కూడా వీరి పేరు నామకరణం చేయాలని ఆ జిల్లాలో ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. అందుకని ఇప్పటికీ కూడా శెట్టి బలిజ సమాజ పితామహుడిగా కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో కొలుస్తారు. ఆ ప్రాంత వాసి గురించి ఈ ప్రాంతం వారికి కూడా తెలియజేయడం, వారు చేసిన స్ఫూర్తిదాయకమైన పనుల్ని ఈరోజు మనం ఈ సందర్భంగా తలుచుకోవడం చాలా సంతోషం. భావితరాలు వారి స్ఫూర్తిని తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ ఆకస్మిక తనిఖీలు రిజిస్ట్రేషన్ శాఖలో తీవ్ర కలకలం రేపాయి. కార్యాలయంలో పెద్ద ఎత్తున అనధికారిక నగదు లావాదేవీలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఈ సోదాలు చేపట్టారు. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. సోమవారం మధ్యాహ్నం నుండే అధికారులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేను ఏసీబీ డీఎస్పీ కర్నూలు. ఈరోజు మేము ఎస్ఆర్ఓ ఆఫీస్ నంద్యాలలో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. నేను, మా సిబ్బంది, తర్వాత పంచాయతీదారులు, సార్ వచ్చి జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, సారు సేమ్ కాలేజ్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, వీళ్ళ పంచాయతీదారుల సమక్షంలో మా సిబ్బంది అంతా కలిసి ఈ రోజు మేము సర్ప్రైజ్ చెక్ చేసినాము. సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు
వీళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఎంత ఉందని. ఆ అకౌంట్ మెయింటైన్ చేసిన క్యాష్ కాకుండా ఈయన జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, 10,100 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత టోటల్ క్యాష్ 16,110 రూపాయలు ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ నంబర్, వాట్సాప్ ఎస్ఆర్ఓ వాట్సాప్ వెరిఫై చేస్తే అతనికి హుసేన్ పీరా డైలీ క్యాష్ పంపించినాడు. క్యాష్ పంపించిన స్క్రీన్ షాట్లు దొరికినాయి. తర్వాత అదే విధంగా సురేఖ అనే ఆమెకు కూడా పంపించినారు. సురేఖ అంటే ఆమె పిఆర్ఓ ఆఫీస్ లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్, ఆమెకు కూడా పంపించినట్ల ఎవిడెన్స్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ ఉండకూడదు ఇక్కడ, జీవో ప్రకారం 12 మంది ఉన్నారు. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ ఎంగేజ్ చేసుకోకూడదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము 3 ఉన్నారు. ఈ 3 కూడా మాకు ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అనమాట, పిటిషన్స్ వచ్చినాయి. ఈ 3 వచ్చి మా పిటిషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళు డబ్బులు కలెక్ట్ అయినది వెంటనే తీసుకుని వేరే వాళ్ళకి అందించేదానికి ఉంటారని చెప్పి ఎంగేజ్ చేసుకున్నారని మాకు అలిగేషన్. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా అంటే అండర్ గ్రౌండ్ వేసి కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ చూపించి గవర్నమెంట్ కి ట్యాక్సెస్ ఎగ్గొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని. తర్వాత ఇంకా కొన్ని కేసుల్లో కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి వాళ్ళతో అమౌంట్ తీసుకున్నారని వచ్చినాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ నంబర్లు ఉన్నాయి, ఇంకా వెరిఫై చేస్తున్నాము, అది ఇప్పుడే చెప్పలేము. అదే ట్రాన్సాక్షన్స్ చాలా ఉండొచ్చు గవర్నమెంట్ కి. వీళ్ళ దగ్గర ఇప్పుడు హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది. మాకు వచ్చిన పిటిషన్ మేరకు ఈయనంతా కలెక్ట్ చేసి అందరికి పంచుతాడు అని. అది చూస్తే ఏమైతుంది, ఇప్పుడు ఈయన దగ్గర 10,000 ఎక్స్ట్రా దొరికింది. మొన్న అంతకు ముందు ఎవరు వర్కింగ్ డేను శనివారమా, అది నిన్న రోజు 35,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినాడు. అంటే అది ఏం అమౌంట్ అనేది ఇంకా వెరిఫై చేయాల. ఇవి ఉన్నాయి, సెవెరల్ టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒకటి ఉంది, 8/1/26 ఉంది, 13/12/25 ఉంది, 19/12/25 ఉంది. ఇట్లా సురేఖకు చూసుకుంటే ప్రతి నెల ఉంది 5-6 వేలు, అట్లా 6,000, 5,000. శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఉన్నాడు, ప్రైవేట్ పర్సన్. ఆయన కూర్చున్నాడు. సీట్ లో దొరికింది కొంత అమౌంట్, 3,500 దొరికింది. అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు, అతను ఎంప్లాయీ కాదు. శ్రీకాంత్ తెలుసు కదా. ఇంకోటి ఏదో ఉంది, ఎంప్లాయీ కాదు ఆయన. ఎన్ని రోజులు ఉండదు ఎట్లా తెలుస్తుంది, మనకు రికార్డు దొరుకుతాం, వాళ్ళు చెప్పరు మనకి. అవన్నీ వెరిఫై చేస్తాం, నిజానికి తెలుస్తుంది. ఏమేమి డీవియేషన్స్ ఉన్నాయో, లా ప్రకారం ఏమేమి ఉన్నాయో అన్ని రేపు చెప్తాం పూర్తి అయిన తర్వాత. ఈ రోజు వెంటనే ఉండదు కదా, గవర్నమెంట్ రిపోర్ట్ పంపించాలా. ఈ రోజు మేము రాసుకొని పోతాం అంతే, గవర్నమెంట్ అంటే వస్తుంది. ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించి ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, డిఆర్ఓ రాము నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేగవంతంగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉండాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ ఇంకా 104 దరఖాస్తులు ఓపెన్ చేసి చూడకపోవడం విచారకరమన్నారు. రీఓపెన్ దరఖాస్తులపై సంబంధించి ఇంకా 305 దరఖాస్తులు రీఓపెన్ చేయడం జరిగిందని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని తొలి ప్రాధాన్యంతో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మేము ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలకు త్వరగా 4 రోడ్ల కూడళ్ల వద్ద, బస్టాండ్ల వద్ద, మరీ ముఖ్యంగా రైల్వే గేటు దగ్గర కూడా రైలు వచ్చినప్పుడు వాహనదారులు చాలాసేపు ఎండలో ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. కావున అక్కడ కూడా చలువ పందిర్లు త్వరగా ఏర్పాటు చేసి ఎండ తీవ్రత నుంచి ప్రజల ఆరోగ్యాలను రక్షించాలని చెప్పేసి కూడా ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు జన సమూహం ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో చలివేంద్రాలను కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము సంబంధిత అధికారులకు అర్జీ రూపంలో
ఈ సమస్య వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు దీనికి సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు. వీరికి ధన్యవాదాలు. బిల్కలగూడూరు గ్రామం గడివల మండలం నుండి పెసరవాయి బిల్కలగూడూరు కరమెగ్గల అన్ని భూజనూరు అన్ని గ్రామ రైతులు ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి వచ్చినారు. ఆ మండలంలో జొన్న రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జొన్నలు రేటు లేక కళ్ళల్లోనే జొన్నలు ఆరేసుకుంటున్నారు. ఈ వర్షానికి జొన్నలు తడిసిపోయినాయి. ఇంతవరకు ప్రభుత్వం వారు జొన్నలు కొనుగోలు చేయలేదు. కలెక్టర్ గారితో అందరు కలిసి మండల ప్రజలందరూ రైతులు అందరూ వచ్చినారు. రిప్రజెంటేటివ్ ఇచ్చినారు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగినది. ఇదే విషయము రైతుల విషయము ప్రభుత్వానికి మీరు నివేదిక పంపవలసిందిగా కోరినాము. ఈ మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని కలెక్టర్కు ఈరోజు అర్జీ చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ రైతులు గడివేల మండలం రైతులు కలిసి కలెక్టర్కు అర్జీ చేయడం జరిగింది. ఈ మొక్కజొన్నలు కొనకపోతే రైతు చాలా నష్టపోతాడు. కంపల్సరిగా గవర్నమెంట్ మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. నంద్యాల జిల్లాలోని గోస్పాడు మండలం దిబగుంట్ల గ్రామంలో ఆధ్యాత్మికత, క్రీడా స్ఫూర్తి వెల్లివిరిశాయి. శ్రీ గుమ్మత మల్లికార్జున స్వామి మరియు వీరభద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న రాష్ట్ర స్థాయి వృషభాల బల ప్రదర్శన పోటీలు ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. కీర్తిశేషులు పామిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, శివలక్ష్మమ్మ, వెంకటేశ్వరారెడ్డి, రఘునాథరెడ్డిల స్మృత్యార్థం వారి కుటుంబ సభ్యులైన రాష్ట్ర మాజీ మార్కెట్ అధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, పిసి జనార్దన్ రెడ్డి, పి శేఖర్ రెడ్డి మరియు పిపి మధుసూదన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఈ వేడుకలను 3 రోజుల పాటు కన్నుల పండువగా నిర్వహించారు. ఆదివారం జరిగిన సీనియర్ విభాగం పోటీల అనంతరం నేడు నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వృషభాలు తమ బలాన్ని ప్రదర్శించాయి. నేడు నిర్వహించిన పోటీల్లో న్యూ కేటగిరీ విభాగంలో బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన ఆర్కే బుల్స్ ప్రథమ స్థానం, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ రామవరం గ్రామానికి చెందిన అక్షరారెడ్డి బుల్స్ ద్వితీయ స్థానం, నంద్యాల జిల్లా సంజామల మండలం కానల గ్రామానికి చెందిన గండం చెన్నారెడ్డి బుల్స్ తృతీయ స్థానం, నంద్యాల జిల్లా కోటకందుకూరు గ్రామానికి చెందిన జిఎన్ఆర్ బుల్స్ 4వ స్థానం సాధించి బహుమతులను అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల సాంప్రదాయ క్రీడలను గౌరవిస్తూ రైతులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నాము. దూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వృషభాల యజమానులకు, క్రీడాభిమానులకు ధన్యవాదాలు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దీపగుండ గ్రామం నందు శ్రీ గుమ్మిత మల్లికార్జున స్వామి మరియు వీరభద్ర స్వామి తిరునాళ్ల మహోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా కని విని ఎరగని రీతిలో 3 రోజులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తూ కార్యక్రమంలో గౌరవనీయులు పిపి నాగిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ మాజీ అధ్యక్షులు, మరియు పిసి నాగిరెడ్డి గారు, వారి కుమారుల ఆధ్వర్యంలో గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, అలాగే కమిటీ నిర్వాహకులు ఉమామహేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు పురస్కరించుకొని నిన్న సీనియర్ విభాగం పూర్తి చేసుకొని ఇవాళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి ఆర్కేబుల్స్ వారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా, 2వ బహుమతి ఏమో అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా, 3వ బహుమతి గుండం చెన్నారెడ్డి గారు కానాల సంజామల మండలం నంద్యాల జిల్లా, 4వ బహుమతి గోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు ఆళ్లగడ్డ మండలం నంద్యాల జిల్లా. ఈ యొక్క 3 రోజులు కూడా బహుమతుల మొత్తాన్ని కూడా పిపి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంపూర్ణ సహకారాలతో ఆనవాయితీగా నిర్వహిస్తూ రేపు జరగబోయే ఆరుపల్ల విభాగానికి కూడా వారి తరపున బహుమతులు ప్రకటించారు. అదే గారు ఒకసారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ గుమ్మిత మల్లికార్జున స్వామి మరియు వీరభద్ర స్వామి తిరునాళ అనేది పూర్వం నుంచి కూడా అవి మన పిపి నాగిరెడ్డి గారి ఫాదర్ క్రిస్టియసులు పామిరెడ్డి గారి వెంకట సుబ్బారెడ్డి గారి ఆయాం నుంచి కూడా దాదాపు మాకు 40 సంవత్సరాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. బాగా చక్కగా కార్యక్రమాలు వాళ్ళ చేతుల ద్వారానే ఈ ప్రైజులు కానీ ఏదైనా సొంత ఖర్చులతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాత్రం ఈ సంవత్సరం కూడా నిర్వహించినాము. సీనియర్ విభాగం పూర్తి అయిపోయినాయి. వాళ్ళకి ప్రైజ్ కూడా ఇవ్వడం, ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 30,000, 20,000, 10,000 ప్రకారం ఇవ్వడమైంది. ఈరోజు 2వ రోజు. ఈరోజు న్యూ కేటగిరీ విభాగం కార్యక్రమం
పందెములు నిర్వహించబడినవి. దాంట్లో కూడా ఆర్కే బుల్స్ వాళ్ళు ఫస్ట్ ప్రైజు, రెండోది రాయవరం వాళ్ళవి రెండో ప్రైజు, మూడో గుండం చెన్నారెడ్డి కానాల కోయిలగుంట తాలూకా, నాలుగో ప్రైజు రుద్రవరం మండలము పెద్ద కందుకూరు గ్రామం రైతులు యొక్క ఎద్దులు గెలుచుకోవడం జరిగినది. వీరన్నిటికి కూడా ఈరోజు పామిరెడ్డి గారి చిన్ననాగిరెడ్డి, మా యువ నాయకుడు జనార్దన్ రెడ్డి గారి, చిట్టపు శివరాం రెడ్డి, చిట్టపు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రైజులు ఇవ్వడం పంపిణీ చేయడం జరిగినది. యువతకు స్ఫూర్తి ప్రదాత, భారత స్వాతంత్ర సమర చరిత్రలో ఒక మెరుపు తీగ, విప్లవానికి అసలైన చిరునామా భగత్ సింగ్. నేడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్లోని భగత్ సింగ్ గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి సిపిఎం నేతలు, సీనియర్ అడ్వకేట్ శంకరయ్య, ఇతర ప్రముఖులు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి, అతి చిన్న వయసులో పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ గారు చనిపోయి ఇప్పటికి ఉరిదీసి ఆయనను 95 సంవత్సరాలు అవుతుంది. 1931లో ఆయనను గురుదేవుడు సుఖ్దేవ్ గారిని గురి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరము వర్ధంతి జరుపుతున్నాము. ఈ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిన్న వయసులో భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వ్యక్తి కాబట్టి యువకులు దాని స్ఫూర్తి తీసుకోవాలనే ఉద్దేశంతో మనం భగత్ సింగ్ గారిని మనం ఒకసారి స్ఫూర్తికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరము భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మనము ఇక్కడ వర్ధంతి సభలు జరుపుతూ ఉన్నాము. కాబట్టి ఈరోజు కూడా మన భగత్ సింగ్ గ్రంథాలయం దగ్గర భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి మనం పూలమాలలు వేసి తర్వాత భగత్ సింగ్ యొక్క చరిత్రను, ఆయన చేసేటువంటి పోరాటాన్ని మనందరము వచ్చినటువంటి ఉపన్యాసకులు వచ్చినారు, ఆ విషయాలన్నీ మనకు తెలియజేస్తారు. కాబట్టి మొట్టమొదటిగా ఇప్పుడు భగత్ సింగ్ గారికి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు పూలమాల భగత్ సింగ్ ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి యువత వారు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి కార్యక్రమాల ద్వారా భగత్ సింగ్ ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకురావడము ఎంతో ఉపయోగకరము, మనం ఖచ్చితంగా చేయాల్సిన పనిగా నేను భావిస్తాను. మరి ఇంతమంది చనిపోయినప్పుడు కూడా భగత్ సింగ్ గారినే మనం ఇంతవరకు 90 సంవత్సరాల నుంచి ఎందుకు కోరుకుంటున్నామంటే ఆయన భవిష్యత్తును కూడా ఊహించాడు. ఈ సమాజంలో సమసమాజం కావాలని కోరుకున్నాడు. కులాలకు, మతాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోవాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి భగత్ సింగ్. అందుకని అతని ఆశయాలు ఇప్పుడు కూడా నిలబడి ఉన్నాయి. ఆయన ఎంతకాలమైనప్పుడు కూడా యువత ఈ స్పిరిట్ తీసుకొని కుల మతాల భావాలకు వ్యతిరేకంగా సమాజ స్థాపన కోసం ఈ దేశంలో పెరిగేటువంటి పేదరికాన్ని తీసివేయడానికి, అందరూ సమాజంలో బతకడానికి ఆయన కోరుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆ వైపు ప్రయాణం చేస్తారని, ప్రధానంగా యువకులు ఈరోజు సార్ చెప్పినట్టు అధ్యయనం చేయాలి. భగత్ సింగ్ గారు తన జీవితంలో చాలా పుస్తకాలు అధ్యయనం చేశాడు, మంచి రచయిత, అట్లాగే అనేక తన వీలునామా కూడా రాశాడు. అట్లాంటి వ్యక్తిని మనం స్మరించుకుంటున్నాము. అందుకని భగత్ సింగ్ గ్రంథాలయాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేశాము. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నంద్యాల జిల్లా యంత్రాంగం సరికొత్త అడుగు వేసింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన మీ ఇంటికి మీ డాక్టర్ మొబైల్ మెడికల్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఈ రోజు ప్రారంభించారు. నంద్యాల కలెక్టరేట్ వేదికగా సోమవారం ఉదయం ఒక కీలక కార్యక్రమం జరిగింది. సుమారు 1,20,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని కలెక్టర్ రాజకుమారి జెండా ఊపి ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఈ అంబులెన్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ని మనము మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో అన్నిట్లలో కూడా దీన్ని మనము కవర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనకు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, తర్వాత 0 నుంచి 6 ఇయర్స్ ఉన్నటువంటి వారికి, తర్వాత నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ కి, తర్వాత లోకల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటి పైన మనము ఈ మొబైల్ మెడికల్ యూనిట్ అనేది ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి అందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు ఆ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ CSR నిధులతో రాష్ట్రంలో ఉన్న 7 జిల్లాలకి మీ ఇంటికి మీ డాక్టర్ అన్న కార్యక్రమాన్ని రూపొందించి అందులో భాగంగా నంద్యాల జిల్లాకు కూడా మనకి ఒక మొబైల్ మెడికల్ యూనిట్ ని పంపించడం జరిగింది. ఎంతో
ఉపయోగకరమైన మొబైల్ మెడికల్ యూనిట్ మన జిల్లాకు రావడం చాలా సంతోషం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల శాఖ తరపున గౌరవ గవర్నర్ గారి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర టీం మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ఒక డాక్టర్ ని అపాయింట్ చేసుకున్నాం. డాక్టర్ కి పర్ మంత్ 80,000 రూపీస్ శాలరీ ఇస్తాము. అలాగే మనం ఒక స్టాఫ్ నర్స్ ని అపాయింట్ చేసుకున్నాము. 25,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తాము. అలాగే 2 ఫార్మసిస్ట్, ఒక డ్రైవర్ ని కూడా అపాయింట్ చేసుకున్నాము. వారికి 18,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తాము. ఎంతో పారదర్శకంగా జిల్లా యంత్రాంగం మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత ఈ మెరిట్ లిస్ట్ స్క్రూటినీకి ఆంధ్రప్రదేశ్ శాఖ IRCS వాళ్ళు తీసుకుని అగైన్ అక్కడ సెలెక్ట్ చేసిన టీం ని మాత్రమే మనకు పంపించడం జరిగింది. 5 మెంబర్ టీం ఈ మొబైల్ మెడికల్ యూనిట్ లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారు. ముందుగా మనము ఫస్ట్ మంత్ బండి ఆత్మకూరు మండలిలో మనకి చెంచుగూడెన్స్ ఉన్నాయి, అలాగే ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మంత్ మనం బండి ఆత్మకూరు మండలిని వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ప్రతిరోజు సుమారుగా 100 మందిని చూడడానికి అవకాశం ఉంటుంది. పర్ మంత్ 2,000 నుంచి 2,500 వరకు ఓపీని వీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో బాలింతలు, చిన్నపిల్లలు, అలాగే ముఖ్యంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు తగ్గించడానికి తల్లులకి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, చంటి పిల్లలు తల్లులు ఉన్న వారికి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ మొబైల్ మెడికల్ యూనిట్ టీం చూసుకుంటారు. దీనికి అయ్యే పూర్తి ఖర్చు, మెడిసిన్స్, తర్వాత దీనికి అయ్యే ఖర్చు, డీజిల్, వీళ్ళ శాలరీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ IRCS శాఖ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ వాళ్ళ CSR నిధులతో భరిస్తుంది. జిల్లాలో కొత్త జిల్లా మనం IRCS కి చక్కని బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక వారం రోజుల్లో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మరొక మొబైల్ మెడికల్ యూనిట్ రావడం అయితే ఈ జిల్లాకి చాలా సంతోషంగా ఉంది. ఈ టీమ్ ఆఫ్ 5 మెంబర్స్ టీమ్ ని రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సేవలను ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏ ఒక్క పైసా కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. డాక్టర్ కి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మందులకి కూడా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రతి ఇష్యూని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాత్రమే భరిస్తుంది. కాబట్టి చక్కగా మీరందరూ కూడా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 5 మెంబర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు ఇంటీరియర్ ప్లేసెస్ కి వెళ్తారు కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలతో ఎంత కట్టియస్ గా మెలగాలి, వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళకు ఉండే సమస్య ఏంటి అన్నది, ఆరోగ్య సమస్య ఏంటి అని చెప్తారు. తొందరగా చెప్పడానికి ఇష్టపడరు. అవన్నీ ఎక్కువ సమయం వాళ్ళు చెప్పినది విని దానికి తగ్గ మందులు ఇవ్వాలని కోరుతున్నా. అలాగే మన ఇండియన్ రెడ్ క్రాస్ టీం, నంద్యాల టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గా కలెక్టర్ ఉన్నారు. జూనియర్ రెడ్ క్రాస్ అండ్ యూత్ రెడ్ క్రాస్ మొత్తం జాయింట్ కలెక్టర్ గా చూస్తూ ఉన్నారు. జిల్లాలో యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ ను కూడా చాలా స్ట్రెంగ్థెన్ చేస్తూ ఉన్నాము. పిల్లల్లో ఆ స్పిరిట్ ఉండాలి. సొసైటీకి తమ వంతుగా ఏం హెల్ప్ చేయాలి, నీడీ పీపుల్ కి సపోర్ట్ కావాల్సినప్పుడు ఏ విధంగా చేయి అందించాలి, ఇటువంటివి కూడా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ట్రైన్ చేస్తూ ఉన్నాము. కొత్తగా సెక్రటరీగా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు తీసుకున్నారు ఛార్జ్. తర్వాత మన టీం దస్తగిరి గారు, వారి టీం అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక విప్లవకారుడు దుమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలు చిరస్మరణీయమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో మీ ఇంటికి మీ డాక్టర్ ప్రారంభం. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ మెరుపుదాడులు. దీమగుంట్లలో హోరాహోరీగా సాగిన వృషభాల బల ప్రదర్శన పోటీలు. ప్రజా
ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. యువత రక్తంలో ఉరకలెత్తిన దేశభక్తి, నంద్యాలలో భగత్ సింగ్ వర్ధంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.